ప్రియమైన దేవుని సంఘమా, మౌంట్ కార్మెల్ చర్చ్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా, నా ఆత్మీయ బిడ్డలైన వారికి, అలాగే పెద్దలైన వారికి, మరి మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేని బిడ్డలారా, పరిస్థితులు అన్నీ మన ముందర ఉన్నాయి. ఏ రీతిగా ఆరాధన పెట్టుకుందారు అన్న ఈ కరోనా విజృంభించి అనేక మందిని మరణంలోనికి వెళుతున్నారు. హాస్పిటల్స్లో ఉన్నారు, హౌస్ క్వారంటైన్స్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారము మందిరములు కూడా మూసివేయడం జరిగింది. అలాగని మనము కనీసము ఆదివారమైనా ఆరాధన చేసుకోకుండా ఉండలేము. అందుకొరకు ఈ రీతిగా ఈ యొక్క ఆన్లైన్లో ఆదివారపు ఆరాధన జరిగించాలని ఆశ కలిగి ఈ రీతిగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను, ప్రార్థన చేయుచున్నాను. మరి అదే ఆశతో ప్రభువుని అడుగుతూ మరోసారి దేవుని వాక్యం ద్వారా బలం పొందుకోవాలి అని మరి ఆశతో ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈరోజు ఆరాధన మొదలు పెట్టుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఆమోసు గ్రంథములో వ్రాయబడిన రీతిగా 8వ అధ్యాయములో ఆహారం కొరకైన కరువు కాదు కానీ దేవుని వాక్యము దొరకనటువంటి కరువు వస్తుంది అని ఆమోసు ప్రవక్త ప్రవచించిన దినములలో మేము ఉన్నాం. ప్రభువా, ఈ దినాన్ని నా తండ్రి, పరిశుద్ధాదివారము ప్రపంచమంతా కోట్లాది ప్రజలు మిమ్మల్ని ఆరాధించుకుని వారుగా ఉంటూ ఉండగా, ఈ కరోనా పరిస్థితులలో మందిరములు తెరవటం లేదు. అయినను ఈ యొక్క టెక్నాలజీ అందుబాటులో ఉన్నందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఆదివారపు ఆరాధన మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. మరి వాక్యం ప్రకటిస్తూ ఉండగా మీ కృప, మీ ప్రభావము, మీ ఆత్మతో నింపండి. వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. మహిమంతా మీకే. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కాబట్టి మనము దేవుని సన్నిధిలో లేకపోయినా దేవుని వాక్యం వినడానికి సమకూడి ఉన్నాం. కాబట్టి ఒక పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుండి 23వ పాట, మొదటి చరణము, 4వ చరణము, 5వ చరణములు పాడుకుందామండి. నాతో ఏకీభవించాలి అని ప్రభు పేరట కోరుతున్నాను. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము, ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రాండియోత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రాండియోత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన తండ్రి అయిన దేవుని యొక్కయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు కృపా సమాధానము ఆదరణ మనకందరికీ ఎల్లకాలము తోడుగా ఉండునుగాక. అందరూ కొంచెంసేపు ఎక్కడున్నవారు అక్కడే మోకాళ్ళ మీద ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా 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 మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా తండ్రి, నాయనా ఈ లోకంలో మానవులను కలిగించి మీ ఆత్మను ఇచ్చి మీ స్వరూపమును ఇచ్చిన దేవా మీకు వందనాలు. అలాంటి మానవులను ఎంతో ప్రేమించుచున్నానని వాగ్దానం చేసిన దేవుడవు దేవా. మీ ప్రేమ ప్రభువా గుర్తుగా మానవులు నశించి నరకమునకు పోవుట మీకు ఇష్టం లేక వారికి రక్షణ అనుగ్రహించడానికి నా ప్రభువా పరలోకమును వదిలిపెట్టి భూలోకమునకు నరావతారిగా వచ్చి మా కొరకు మా పాపముల కొరకు నాయనా మీ యొక్క ప్రాణము పెట్టినంతగా మమ్మలను ప్రేమించి కలువరి శిలువపై ప్రభువా మీరు మా పాపములను క్షమించిన దేవుడుగా, మాకు రక్షణ అనుగ్రహించిన దేవుడుగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో మిమ్మల్ని అనాథులుగా వదలను, మీతో నిత్యం ఉండులాగున సత్య స్వరూపైన ఆత్మను మీకు పంపిస్తున్నాను అని సెలవిచ్చి వాగ్దానం చేసి, ఇదిగో మీకు స్థలములు సిద్ధపరచడానికి నేను ముందుగా వెలుచున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతానని వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇదిగో నేను మరలా వస్తాను అని చెప్పారు, అయితే ఎప్పుడు వచ్చేది చెప్పలేదు, ఏ సమయంలో వచ్చేది తారీఖులు తేదీలు సంవత్సరాలు చెప్పలేదు. కానీ ప్రభువా అయితే మీరు వచ్చే సమయంలో అనేక సూచక క్రియలు జరుగుతాయి అని వాటిని మీరు నాయన మాకు బోధించి ఉన్నారు, తెలియజేసి ఉన్నారు. దేవా, ఆ యొక్క ఆనవాళ్లను పట్టుకొని, ఆ సూచక్రియలను పట్టుకొని, ఆ కాలమానమును పట్టుకొని, ఆ యొక్క పరిస్థితులను పట్టుకొని, ఈ లోక పరిస్థితులను పట్టుకొని నాయన దేవా మీ యొక్క దినములను దగ్గరగా ఉన్నాయి అని గుర్తెరిగిన వారుగా నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకొనుచు అనేక మందిని సిద్ధపరిచి నా తండ్రి మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క స్థలంలో ప్రవేశించుటకు గాను నా తండ్రి మేమందరము కలిసి ప్రార్థనలు చేయించి ఉండగా మా ప్రార్థనలు అంగీకరించండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు. ఆదివారపు ఆరాధన ప్రభువా ఈ రీతిగా కూడి వచ్చి నాయన యొక్క ప్రార్థనలో పాల్గొనుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యము చదువుకుందాము. ఈ వాక్యము చదువుతూ ఉండగా మీరు కూడా ఒక వచనమును నేను చదువుచున్నాను,
మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథములు తెరచి ఈరోజు మనము ధ్యానం చేసుకోపోయే భాగమును చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదువుకుందామండి. మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములు తెరిచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13 వచనాలు, 7వ వచనం నుంచి 13వ వచనాలు, 19 అన్నానండి, కాదు, అది 13 వచనాల వరకు నేను చదువుతున్నాను. మీరు కూడా ఫాలో అవ్వాలని కోరుతున్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఏలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవరునూ తీయలేకుండా వేయువాడినైనా సత్వస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి వించి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనూ నీ కిరీటం అపహరించకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించువాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఈ ఆన్లైన్లో ఆరాధన చేసుకొనిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మిమ్మలను దీవించాలి అని కోరుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటండు వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని మాట వినకుండగా, ప్రార్థన చేయకుండగా ఏ విశ్వాసి కూడా జీవించలేడు. ప్రార్థనే మనకు ఊపిరి, దేవుని వాక్యమే మనకు జీవమై ఉన్నది. కాబట్టి ఏదో ఒక రీతిగా మనందరము మనసును విడివిడిగా వేరు వేరే చోట్ల ఉన్నప్పటికీ ఆత్మలో ఏకీభవించిన వారముగా అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించుటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరినీ కూడా ప్రభు పేరట దీవించుచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మధ్యలోంచి చదివినట్లయితే, గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు తీసి చూడాలని కోరుతున్నాను. గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,
లోకమంతటికి మీదికి కలుగు శోధన కాలము అని వ్రాయబడి ఉన్నది. ప్రభువులు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చదివినట్లయితే మనుష్య కుమారుని రాకడ గురించి చెబుతూ నోవహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది అని ప్రభువు చెప్పిన మాటలు మనం జ్ఞాపకము చేసుకుందాం. ప్రభు ఎప్పుడు వచ్చేది? శిష్యులు అడిగారు, ప్రభువా ఈ యుగ సమాప్తికిని మీ రాకడను ఎప్పుడు జరుగుతుంది అని అడిగితే అవి తండ్రి ఆధీనంలో ఉన్నాయి అని ప్రభువులు వారు చెప్పినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, సూచనలు చెప్పి ఉన్నారు, కొన్ని గుర్తులు చెప్పి ఉన్నారు. అందులో ఒక గుర్తు నోవాహు కాలంలో ఎలాగూ జరిగిందో అలాగూ జరుగుతుంది కాలము అని. అయితే వినండి, ఇప్పుడు మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో భూనివాసులకు రాబోవు లోకమంతటికి రాబోయే శోధన కాలం, లోకమంతటికి రాబోయే శోధన కాలం, లోకమంతటికి. దేవుని బిడ్డలారా గమనించుకుందాం. మనం చరిత్ర చదువుకున్నాం, పాత నిబంధన కాలమును చదువుకున్నాం, మోషే కాలాలు చదువుకున్నాం, నోవాహు కాలమును చదువుకున్నాం, ఆ తర్వాత రాజుల కాలములు చదువుకున్నాం, చెరలోకి వెళ్ళిన కాలములు చదువుకున్నాం, యేసుక్రీస్తు జననమైన కాలములు చదువుకున్నాం, మొదటి అపోస్తల సంఘముల కాలములు చదువుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనము చరిత్రలు చదువుతున్నాం. అయితే లోకమంతటి మీదకి ఒకేసారి శోధన వచ్చినటువంటి సందర్భములు ఏమీ కనపడడం లేదు. లోకమంతటి మీదకి, భూగోళం అంతటి మీదకి వచ్చినటువంటి శోధన. నోవాహు కాలంలో భూమండలం అంతా జలమయమైపోయింది, లోకమంతటి మీదకి వచ్చింది. అలాగే లోకమంతటి మీదకి మరలా శోధన కాలము రాబోతుంది అని ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘానికి, 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘానికి తెలియజేసిన చరిత్ర మనం చదువుకుంటున్నాం, ప్రవచనం చదువుకుంటున్నాం. ఆ ప్రవచనంలో లోకమంతటికి ఒక శోధన కాలం రాబోతుంది అని. ప్రస్తుతం చూసినట్లయితే భూమండలం అంతా షేక్ అయినటువంటి శోధన ఏమిటి? నోవాహు కాలంలో భూమండలం అంతా షేక్ అయిపోయింది, మునిగిపోయింది. ఆ తర్వాత కాలంలో అనేకమైన యుద్ధాలు వచ్చాయి, భయంకరమైన భూకంపాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, సునామీలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, తదుపరి కాలంలో యుద్ధంలో వచ్చాయి. అవి ఆయా ప్రాంతములకు పరిమితమైపోయి ఉన్నాయి, ఆయా దేశములకు పరిమితమైపోయి ఉన్నాయి, భూమండలం అంతటికీ రాలేదు. దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ 2020వ సంవత్సరము మార్చి నెల నుంచి మనం చూసినట్లయితే భూమండలం అంతా షేక్ అయిపోయే ఒక పరిస్థితి ఈ కరోనా వ్యాధి. భూమండలం అంతా షేక్ అయిపోతుంది. ఆ దేశము ఈ దేశము అని లేదు, దేశములలో ఆ రాష్ట్రము ఈ రాష్ట్రం అని లేదు, రాష్ట్రములలో ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు, జిల్లాల్లో ఆ గ్రామం ఈ గ్రామం అని లేదు, పట్టణాలు మొదలుకొని పల్లెటూర్లు, ప్రజలు లేనటువంటి చిన్న చిన్న గూడెములుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కరోనా వ్యాధి వెళ్ళి అనేక మందిని వణికించేస్తున్న సంగతి లోకమంతటి మీదకి వచ్చినటువంటి శోధనగా మనకి కనపడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యము నిరర్ధకము కాదు, అది జీవపు వాక్యము. అది ఏదో ఒక రోజు తప్పనిసరిగా నెరవేరే వాక్యముగా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనములన్నీ. అందులో ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం ఫిలదెల్ఫియా సంఘానికి. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు పద్మసు ద్వీపంలో యోహాను గారికి ప్రత్యక్షత ఇచ్చి 7 సంఘములకు రాయమని, ఆ సంఘములు సిద్ధపరచుట కొరకు, ఆ సంఘములు మంచి చెడ్డల గురించి దేవుడు చెప్పినట్లుగా యోహాను గారు విని వ్రాసి ఉన్నారు. 7 సంఘములు చూస్తే పరిశుద్ధ గ్రంథమును అధ్యయనము చేసినటువంటి పండితులైన వారు, గొప్ప గొప్పవారు, భక్తిపరులు, వారు వ్రాసిన పుస్తకములు చదివినట్లయితే మన యొక్క అవగాహనలో కూడా మనము గ్రహించిన విషయాలు చూచినట్లయితే 7 సంఘాలు ఆ మొదటి శతాబ్దం మొదలుకొని ఈ ప్రభు రాకడ వరకు ఉన్నటువంటి జరగబోయే విషయాలన్నీ కూడా ఆ 7 సంఘముల చరిత్రలో సంక్షిప్తపరిచినట్లుగా మనకి కనబడుతుంది. చూడండి, మొదటి సంఘము ఎఫెసీ సంఘము. సంఘమును హెచ్చరించే కాలంగా ఇక్కడ ఉన్నది. ఇది ఎప్పుడు ఈ కాలం దేనికి సాదృశ్యం అంటే మొదటి శతాబ్దం అపోస్తలులు శిష్యుల కాలములు ఎఫెసీ సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. రెండవది స్మరణ సంఘము. ఇది క్రీస్తు శకము మొదటి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు పూర్తి అయ్యే వరకు హింసకాలము. నిజమే దేవుని బిడ్డలారా, రోమన్ చక్రవర్తులు ఆనాటి సంఘములను, క్రైస్తవులను భయంకరమైన హింసలకు గురి చేసి చంపినట్లుగా మనం చరిత్ర చదువుకుంటూ ఉన్నాం. ఇంచుమించుగా కాన్స్టాంటైన్ చక్రవర్తి ప్రభువుని అంగీకరించే వరకు కూడా ఆ యొక్క హింస జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అది స్మరణ సంఘానికి సాదృశ్యం. తర్వాత పెర్గమా సంఘము. కాన్స్టాంటైన్ చక్రవర్తి ప్రభువుని అంగీకరించి క్రైస్తవ్యాన్ని ఆయన బలపరిచి స్వేచ్ఛగా ప్రభువును ఆరాధించుకునే ఆ దినాలు సంఘము ఆ రోమన్ రాజుల పోషణలో నడిచింది. రోమన్ రాజుల పోషణలో నడిచింది. ఎంతో సంతోషంగా క్రైస్తవ్యము అభివృద్ధి చెందినది. అది పెర్గమా సంఘం యొక్క, అది ఇంచుమించుగా 3వ శతాబ్దము చివరి నుంచి 7వ శతాబ్దము చివరి వరకు. తర్వాత 4వ సంఘము థుయతైరా సంఘము. ఇది ప్రొటెస్టెంట్ల కాలంగా లేదా ఇంతకంటే ముందున్న పోపుల రాజ్యంగా, పోపుల పరిపాలనగా ఉన్నది. 700 నుంచి 1500 సంవత్సరంల వరకు మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చే వరకు కూడా అది పోపుల కాలంగా ఉన్నది. థుయతైరా కాలంనకు, సంఘపు కాలంనకు సాదృశ్యము. అలాగే సార్దిస్ సంఘం 5వ సంఘము. ఇది ప్రొటెస్టెంట్ల కాలంగా ఉన్నది. కాబట్టి ఇది 1500 నుంచి 18వ శతాబ్దము మొదటి వరకు కూడా ఇది నడిచింది. తర్వాతది ఫిలదెల్ఫియా సంఘం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఆ సంఘము. ఇది మిషనరీల కాలము. 18, 19 శతాబ్దాల్లో మిషనరీలు యూరప్ ఖండం నుంచి ప్రపంచం నలుమూలలా మిషనరీలను పంపించి సువార్తను ప్రకటించినటువంటి కాలము అది మిషనరీల కాలము.
లవోదికీయ సంఘము ప్రస్తుత కాలం నాకు సాదృశ్యంగా ఉన్నది. ఇది ప్రభు వచ్చు దినముల వరకు ఈ సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫిలదెల్ఫియా సంఘమునకు రాసిన సంగతిని మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం 13 వరకు మనం చదువుకున్నాం. అందులో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. అది ఏమి కాలం అనుకున్నామంటే మిషనరీల కాలంలో సువార్త ప్రకటించడానికి, ప్రపంచమంతా సువార్తీకరణ చేయడానికి మిషనరీలు పంపించబడినటువంటి కాలంగా ఇక్కడ కనబడుతూ ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు ఇక్కడ, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును. దావీదు తాళపు చెవి కలిగినటువంటి దావీదు తాళపు చెవి గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక సువార్తకు సాదృశ్యం. ఇది మొదటి కాలంలో అబ్రహామును పిలిచినది మొదలుకొని దేవుడే హెబ్రీయులను నడిపించిన విధానం మనం చదువుకున్నాం. ఐగుప్తు దేశం నుంచి మరలా తీసుకొని రావడము, ప్రవక్తల ద్వారా దేవుడే మాట్లాడుతూ తన ప్రజలను పరిపాలించినట్లుగా, రాజుల కాలం వచ్చేసరికి మాకు రాజు కావాలని ఇశ్రాయేలు అడిగిన దాన్ని బట్టి అక్కడి నుంచి అధికారం రాజుల చేతిలోనికి వెళ్ళింది. అందులో దావీదు సింహాసనం అనే పేరు కూడా వచ్చింది. అందుకే ఇక్కడ దావీదు తాళపు చెవి. ఆ తదుపరి కాలంలో యేసుక్రీస్తుల వారి జననము, ఈ సువార్త యేసుక్రీస్తుల వారికి అప్పగించబడింది. ఏంటి సువార్త, ఏమిటి తాళము అంటే పరలోక రాజ్యం గురించి అయినటువంటి వార్త. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పడమే శుభవార్త. బాప్తిస్మిచ్చే యోహాను అదే మాట తన సువార్తను మొదలుపెట్టారు. యేసుప్రభుల వారు కూడా పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అన్నటువంటి మాట ద్వారా తన సువార్తను మొదలుపెట్టారు. శిష్యులను కూడా సేవకు పంపిస్తే ఇద్దరిద్దరును ఇదే మాట చెప్పండి అన్నారు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అన్నదే సువార్త. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ తాళపు చెవిని యేసు ప్రభుల వారు పేతురు గారికి ఇచ్చారు. ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చుచున్నాను అని. గమనించాలి దేవుని బిడ్డలారా. ప్రభువులు వారు ఆ తదుపరి కాలంలో తన శిష్యులకు, ఆ అపోస్తలులకు ఈ తాళపు చెవిని ఇచ్చినట్లుగా మనం చదువుకుంటున్నాం. అందుకే పేతురు గారు నోరు తెరిస్తే 3,000 మంది ఒకేసారిగా మారు మనసు పొందినట్లుగా, వేల కొలది ప్రజలు రక్షణ పొందినట్లుగా, సంఘములు దినదినం అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ తాళపు చెవి సువార్తికుని చేతిలో ఉన్నది. సువార్తికుని చేతిలో ఉన్నది. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతూ దావీదు తాళపు చెవి కలిగి అంటే ఆ కాలం ఏ కాలం మనం చదువుకున్నామంటే ఫిలదెల్ఫియా కాలాన్ని క్రీస్తు శకం 18, 19 శతాబ్దములు మిషనరీలు వెళ్ళిన కాలము, ప్రపంచమంతడు సువార్తను పంపించిన కాలము. ఆ కాలం గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో దావీదు తాళపు చెవి సువార్తను మిషనరీల చేతిలో పెట్టి ప్రపంచమంతటికి వెళ్ళడానికి ఏమని వ్రాయబడింది అంటే, దేవుని బిడ్డలారా, ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరు పరిశుద్ధుడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని
నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును మూసివేయలేడు. తలుపు తీయట అంటే సువార్తీకరణ కొరకు ప్రపంచపు తలుపులు తెరవబడ్డాయి, దేశాల తలుపులు తెరవబడ్డాయి, ఆయా భాషలు మాట్లాడే వారికి తలుపులు తెరవబడ్డాయి, అన్ని వంశముల వారికి తలుపులు తెరవబడ్డాయి. ఇది ఇంకా మూయబడలేదు, మూయబడదు అని ప్రభు చెప్పారు. ఇప్పుడు ఈ దావీదు తాళపు చెవి ఈ సువార్తికుల చేతిలో పెట్టి, దైవజనుల చేతిలో పెట్టి, ఇదిగో ప్రపంచపు తలుపులు తెరిచి ఉన్నాను, మీరు వెళ్ళండి, మీరు నా వాక్యమును పట్టుకున్నారు, నా యందు విశ్వాసం ఉంచారు, శ్రమలు వచ్చినా నా కొరకు నన్ను ఎరగను అని అనలేదు. నేను దేవుని బిడ్డను, నా కొరకు మీరు నిలిచి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ శోధన కాలంలో ప్రభు కొరకు నిలబడతారో వారందరి చేతిలోనూ ఈ తాళపు చెవి పెట్టి, ఇదిగో నీ ముందర లోకమంతా తెరవబడి ఉన్నది, తలుపులు తెరవబడి ఉన్నాయి, గోయింగ్ టు ఆల్ ది వరల్డ్ అండ్ ప్రీచ్ ది గాస్పల్, మీరు లోకమంతటి మీకే వెళ్ళి సువార్తను ప్రకటించండి అని దేవుడు తన ఆజ్ఞని ఇచ్చినట్లుగా మనము చదువుకుంటూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ సందర్భంలో చెప్తూ ఉన్నటువంటి మాటను, ఈ సువార్తీకరణ ఇంకా తలుపులు మూయబడలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. మిషనరీ కాలంలో తెరవబడినటువంటి తలుపులు, అప్పుడు ప్రకటించబడినటువంటి సువార్త అది చిగురించి 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 మహావృక్షమైపోయి ఈరోజు ప్రపంచంలో 750 కోట్ల ఇంచుమించుగా ప్రజలు ఉంటే దగ్గర దగ్గర 400 కోట్ల ప్రజలు, సగము కంటే ఎక్కువ ప్రజలు ప్రభువును ఆరాధించేవారుగా ఉన్నారు. అజ్ఞాతంలో ప్రభువును ఆరాధించేవారు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల్లో లేకపోయినా ప్రభువునికి తన మనసును అప్పగించుకుని ఆరాధిస్తున్న రహస్య క్రైస్తవులు ఈరోజు ఎందరో ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించుకుందాం. తలుపులు ముయ్యబడలేదు, ఈ ముయ్యబడవు. ప్రభు వచ్చు పర్యంతము తలుపులు ముయ్యబడవు. సువార్తీకరణ జరుగుతూ ఉంది. ఛాలెంజ్తో కూడుకున్న సువార్తీకరణ, శ్రమలతో కూడుకున్న సువార్తీకరణ. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో అంటూ ఉన్నారు కదా, 10వ వచనము, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ సువార్తీకరణలో, ఈ పోరాటములో, ఈ యుద్ధకాలంలో ఆత్మీయమైన యుద్ధము, లోకముతో యుద్ధము, దేవుని బిడ్డలారా అపవాదితో యుద్ధము, దురాత్మలతో యుద్ధము, అంధకార సంబంధ లోకనాథులతో యుద్ధములో మనం ప్రస్తుతం ఎదురాడుచు మన యొక్క విశ్వాసమును కాపాడుకొనుచూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఈ లోకం అంతటికీ ఒక శోధన కాలము రాబోతుంది. లోకమంతటికి మొట్టమొదటి చెప్పుకున్నాం, నోవహు కాలంలో వచ్చింది లోకమంతటి మీదకి, మరలా లోకమంతా షేక్ చేసే శోధన ఈ కరోనా వల్ల వచ్చింది అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందర తీసుకొని వస్తున్నాను. అనేక మంది ఈరోజు మరణిస్తూ ఉన్నారు. అందులో దైవజనులైన వారు, గొప్ప గొప్ప దైవజనులు మరణిస్తూ ఉన్నారు. ప్రార్థనా పరులైన వారు మరణిస్తూ ఉన్నారు. ఈ లోకము కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన పరులు
ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేని బిడ్డలారా గమనించాలి ఈ విషయాలు. అంటే వారు వెళ్ళిపోయారంటే ఏమనుకుంటున్నాము? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? నా అవగాహనలో ఒక రెండు విషయాలు మీ ముందర ఉంచాలనుకుంటున్నాను. అది నా వ్యక్తిగతమైన అవగాహన మాత్రమే. ఈ మరణించిన దైవజనులందరినీ నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రార్థనా పరులైన వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు వారికి అప్పగించిన పని వారు పూర్తి చేసేశారు. వారికి ఏర్పాటు చేసిన పని వారు చాలా ప్రార్థనలోను, ఆత్మల సంపాదనలోను, వాక్య ప్రకటించడంలోను, ప్రభు కొరకు గొప్ప కార్యములు చేయడంలోను వారు ముందు వరుసలో ఉండి వారి పనిని వారు పూర్తి చేసేసుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ పని అయిపోయింది, ఇక్కడ నీకు అప్పగించిన పని పూర్తి చేసే వచ్చేయి అన్నప్పుడు వారు సంతోషంగా వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, నీతిమంతుల మరణము వారికి దక్కింది. కీడును చూడకుండా నీతిమంతులందరూ కొనుపోబడ్డారు. అయితే మిగిలి ఉన్న మన సంగతి ఏమిటి? ఇక్కడ దీని గురించి ఆలోచన చేస్తూ ఉండగా ప్రభు నాకు ఒక తలంపు ఇచ్చి ఉన్నారండి. అది మీ ముందర ఉంచాలి అని నేను ఆశపడుతున్నాను. ఒక గంపలో కొన్ని పండ్లు ఉన్నాయి. కొన్ని పక్వానికి వచ్చేసి ఉన్నాయి. కొన్ని ఇంకా పచ్చి పచ్చిగా ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తూ ఉన్నాయి. కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయి, కుళ్ళు పట్టి ఉన్నాయి. ఇవన్నీ కలిపి గంపలో ఉన్నాయి ఈ పండ్లు. దేని బిడ్డలారా, ఇది ఎవరు చెప్పింది కాదు. ఈ విషయమై ధ్యానం చేస్తూ ఉంటూ ఉండగా ప్రభు నాకు ఇచ్చిన తలంపు, ఆ తలంపుని మీ ముందర నేను పంచుకుంటున్నాను. ఇలాగ ఉన్నప్పుడు యజమాని గంప దగ్గరికి వచ్చినప్పుడు ఈ బాగా పక్వానికి వచ్చిన పళ్ళు తీసి కూడా పళ్ళెంలో పెట్టాడు. కుళ్ళిపోయిన పళ్ళు తీసి బయట పడేసాడు. ఇంకా పక్వానికి రావాల్సిన పండ్లు గంపలో ఉంచాడు. ఇది నాకు వచ్చినటువంటి తలంపు, దర్శనం కూడా కాదండి. నిజమే, తన పని పూర్తి చేసుకొని భక్తిలో, విశ్వాసంలో మంచి పోరాటం పోరాడి పక్వానికి వచ్చినవన్నీ కూడా పళ్ళు తీసుకుని గంపలోంచి పళ్ళెంలో పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు ఆయన. అలాగే కొన్ని కుళ్ళిపోయిన పళ్ళు మిగిలి కూడా పాడైపోతాయి అని వాటిని తీసి బయట పడేసాడు. ఇంకా 4 రోజులు పోతే పక్కానికి వస్తాయన్నాయి ఆ గంపలో ఉంచాడు. ఇప్పుడు మరణిస్తున్న వారు, భక్తులైన వారు మరణిస్తున్నారు, భక్తిహీనులు కూడా మరణిస్తూ ఉన్నారు. ఆ గంపలో పక్వానికి వచ్చిన పళ్ళు తీసివేయబడ్డాయి, కుళ్ళిపోయిన పళ్ళు కూడా తీసివేయబడ్డాయి. ఇంకా మిగిలిన పళ్ళు పక్వానికి వస్తూ ఉన్నాయి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మిగిలిన వారి మనమే. ఇంకా మనం చేయవలసిన పని ఉన్నది. భక్తిహీనులైన వారు చనిపోతున్నారు, భక్తిపరులు అయిన వారు చనిపోతున్నారు. భక్తిపరులైన వారిని ఆయన రాజ్యంలో తీసుకుపోయాడు, బంగారు పళ్ళెంలో పెట్టుకుని. భక్తిహీనులు లేని వారి గంపలోంచి కింద పడేసాడు, బయట పడేసాడు. ఇక మన వంతు ఏమిటంటే, మీరు ఇంకా పక్వానికి రండి, ఇంకా సిద్ధపడండి. ఇంకా మీకు అప్పగించిన పని ఇంకా ఉండిపోయింది, త్వరగా పూర్తి చేసుకోండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ఒక హెచ్చరికగా మిగిలి ఉన్న మనకు హెచ్చరికగా ఉన్నది అని
దేవుడు నాకు ఇచ్చిన తలంపును మీతో పంచుకుంటున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లోకమంతటి మీదకి వచ్చినటువంటి ఈ శోధన కాలంలో ప్రభు చెప్తున్నారు వాగ్దానము, నేనును నిన్నును కాపాడెదను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను కాపాడెదను. నువ్వు కుళ్ళిపోయిన పండుగ కాదని బయటపడేయడానికి బంగారు పళ్ళెములో పెట్టి నా సన్నిధికి నేను తీసుకుని వెళ్తాను. ఇంకా నువ్వు చేయవలసిన పని ఉండిపోయింది. ఇప్పుడైనా మేలుకొని నీ పని పూర్తి చేసుకో, నీ జీవితం సరి చేసుకో. ఇంకా ఎక్కడక్కడ చిన్న చిన్న మలిని ఉన్నదేమో కడిగేసుకో. సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. దేవుని బిడ్డలారా, ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ప్రభువును మహింపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో కూడా ఈ కార్యము చేయాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రసంగము కాదు, కానీ నా హృదయంలో ఉన్నటువంటి మానని ఒక వేదన, ఒక మంట మీతో ఎలా పంచుకోవాలో సరిగ్గా అర్థము కాని వాడిని, కానీ నా లోపల రగులుచున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని ఏదో రీతిగా మీకు కూడా తెలియచేయాలని తాపత్రయపడుతున్న వాడినే దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు చనిపోయిన వారు ఏదో అని కాదు, వారు పూర్తి చేసుకున్నారు. వారి పని పూర్తి అయిపోయింది. వారు చక్కగా గూటికి చేరిపోయారు. వారు మంచాల మీద పరుని విశ్రాంతి తీసుకుంటున్నారు. మనము సిద్ధపాటు మిగిలి ఉన్నది. సిద్ధపడాలి అని ప్రభు పేరట కోరుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూనివాసులకు కలుగుతున్న ఈ పరిస్థితి భూమి మీద ఉన్నటువంటి మానవులే బాధపడడం లేదు, ప్రభుత్వం వారే బాధపడడం లేదు. లేకపోయినట్లయితే దైవజనులు ప్రార్థనాపరులే బాధపడడం లేదు. పరలోకం కూడా బాధపడుతూ ఉంది. పరలోకం కూడా భూమి జరుగుతున్న ఈ పరిస్థితిని చూసి ఎంతగానో వాపోతూ ఉన్నది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో నేను చదువుతున్నాను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో. ఈ భూనివాసులకు జరుగుతున్న దాన్ని పరలోకవాసులు కూడా గమనిస్తూ ఉన్నారు. పరలోకానికి చేరుతున్న వారిని కూడా వారు చూస్తూ ఉన్నారు. అందుకే భూనివాసులకు కలుగు శోధన, లోకమంతటి మీదకి కలుగు శోధన కాలంలో నేను మీకు సహాయము చేసేదను. ఈ భూనివాసులకు అయ్యో 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 అన్నప్పుడు నీ చేతులు నా చేతులు ప్రభువుకు అప్పగించుకుందాం. సహాయం చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు మన చేయి పట్టుకుని పరలోకాన్ని మనల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. అది మిస్ అయితే అంతకంటే విచారకరమైన విషయం మరొకటి లేదు. ప్రతి ఒక్కరూ కూడా అది మిస్ అవ్వడు. ప్రభువా, నా వంతులో నేను నిలవాలి నాయన, నా పరిపక్వత నాకు దయచేయి నాయన, మీ స్వరూపం నాలో దయచేయి నాయన అని ప్రార్థన చేసుకొని సిద్ధపడడానికి మనసును అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా 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 మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ప్రేమించి నాయనా సిద్ధపడండి సిద్ధపడండి సిద్ధపడండి, ఇంకా పరిపక్వంలోనికి రండి, సంపూర్ణతలోనికి రండి, నా స్వరూపంలోనికి రండి అని మీరు పిలుస్తున్న పిలుపును బట్టి మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో వాక్యం వినిచిన బిడ్డల వైపు
మీ కృప అనుగ్రహించండి. ఈ ఆదివార దినాన్ని మీరు మాకు ఇచ్చిన పిలుపు కొరకు స్తోత్రాలు, హెచ్చరిక కొరకు స్తోత్రాలు, వాస్తవ సత్యము కొరకు స్తోత్రాలు నాయన. అన్నీ చూస్తున్నాం కాబట్టి మమ్మల్ని బలపరచండి. ఇదే సమయంలో దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కరోనా వల్ల బాధపడుచున్నటువంటి దేవా, ఆ బెడ్లో ఎందరైతే ఉన్నారో, మంచముల మీద ఉన్నవారు, ఆక్సిజన్ అందక ఉన్నవారు, ఆక్సిజన్లో ఉన్నవారు, దేవా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ జీవము మీరు పోసినదే తండ్రి. జీవము మీరు ఊదితేనే మానవుడు చలించి ఉన్నాడు. ప్రభువా, ఇప్పుడు మరలా మీ జీవం పోయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన, ఆ వైద్యం చేసిన వైద్యులను, అక్కడున్న స్టాఫ్ను, నర్సెస్ను, ప్రతి ఒక్కరిని దీవించండి. ఆ యొక్క మెడిసిన్పై మీ ప్రభావం ఉంచండి ప్రభు. మీరు సహాయం చేస్తారని వాగ్దానం చేస్తున్నారు తండ్రి. ఎందరైతే ఈ మాటలు అంగీకరించుతున్నారో వారందరికీ యేసు క్రీస్తు వారి సహాయం అందునుగాక. దేవా, మీకే స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభువా. అలాగే నాయన, ప్రభుత్వ అధికారులు, అలాగే డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇతరమైన వారు రాత్రులు పగళ్ళు నిద్రలు లేక నాయన వారు కూడా నాయన ఈ కరోనా బారిపడి అనేక మంది నాయన వారి కుటుంబాలు వదిలిపెట్టి సేవ చేసిన బిడ్డలను దీవించండి నాయన. మీకే స్తోత్రం. మీ చిత్తమైతే ఈ కరోనాను తొలగించని అంతైను మీ చిత్తమే స్వామి. నీ బిడ్డలైన వారిని, ప్రార్థనాపరులైన వారిని, రక్షణ పొందుకున్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. అతి స్వల్పకాలమే ఉన్నది ప్రభువా. అపవాది కూడా ఎంతో సమయం లేదని అనేక మంది మృంగాలను చూస్తున్నాడు తండ్రి. ప్రభువా, విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి, మహిమ పొందండి. వెత్తబడిన మీ జీవవాక్యం ప్రతి ఒక్కరిలో రగిలించి ఆశీర్వదించమని దేవా మరోసారి మీ పాదములో పెట్టుచు యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు కృపా, సమాధానము, ఆదరణ మనకందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియటం లేదు, నాతో మాట్లాడాలి అని మరి ఈ యొక్క వాక్యమును ఇంకా అనేక మందికి మీరు ఫార్వర్డ్ చేయండి. అనేక మంది ఆశీర్వదించబడలాగున మరి మీరు దీవెనకరంగా ఉండలాగున అనేక మందికి అందించాలి అని పేడకో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.